విభజన ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలని చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సీమాంధ్రలో అసలు ఉద్యమమే లేదని చెప్పిన ఘనుడు చంద్రబాబేనని నిప్పులు చెరిగారు అంబటి రాంబాబు. టీ నోట్ కేంద్ర కేబినెట్ ముందుకు లేటుగా రావడానికి సీమాంధ్రలో మహోధృతంగా జరుగుతున్న ఉద్యమమే కారణమన్నారు అంబటి. సీమాంధ్రలో అసలు ఉద్యమమే లేదని చెప్పినటువంటి దౌర్భాగ్యులు చంద్రబాబు నాయుడు అవునా కాదా తెలుగుదేశం పార్టీ వారు చెప్పాలని మనం చేస్తున్నా. అక్కడికి వెళ్లి త్వరితగతిన చేయండి. సీమాంధ్రలో ఉద్యమమే లేదు, కేవలం ఉద్యోగులు మాత్రమే వారు బంద్ చేస్తున్నారు లేదా స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. బ్రహ్మాండంగా ఉన్నది అంతా కూడా విభజనకి సీమాంధ్ర ప్రజలు అంగీకరించారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పడం ద్వారానే ఈ నోటు వెలువట్టడం జరిగింది. అయితే ఇంతకాలం నోటు ఎందుకు ఆలస్యం చేశారు? తొందరగా ప్రక్రియ కానివ్వండి, 2014 లోపలే ఈ రాష్ట్ర విభజన చేయండి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే ఇది కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడినటువంటి ఒప్పందం కాదా అని అడుగుతా ఉన్నా. మేమేమంటున్నాం? మీరు చేసినటువంటి ప్రకటన తప్పు, వెనక్కి తీసుకోవాలని మేము ఉద్యమంలో పాల్గొంటుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్యాకేజీలు ఇవ్వండి, తొందరగా చేసేయండి ఈ ప్రక్రియ అంతా కూడా అంటున్నాడంటే ఎవరితో కుమ్మక్కయ్యాడు చంద్రబాబు? నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టుగా నాటకం ఆడుతున్నది నారా చంద్రబాబు నాయుడు అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేబినెట్ నోటు ప్రవేశపెడతామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు 63 రోజులు పెట్టలేకపోయింది? దీనంతటికీ కారణం ఉద్యమం. సీమాంధ్రలో జరుగుతున్నటువంటి మహోద్యమాన్ని చూసి నోటు పెడితే ప్రమాదమని తాత్సారం చేసి ఇప్పటికి నోటు పెట్టారు. ఈ నోటు కూడా పెట్టిన తర్వాత ఆమోదం పొంది అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి తర్వాత శాసనసభకు వచ్చి తర్వాత మళ్ళా బిల్ అయ్యే సమయం ఎప్పుడవుతుందో అర్థం కాకోకుండా ఉన్నది. మాకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రయత్నం ఎన్నికల లోపు సాధ్యం కాదు, ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే కుదురుతుంది.